మరి ఇదేంద్రో గిట్లా రోడ్డు మీద మొత్తము. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో దోస్తులు, టైం వచ్చి 11:06 అవుతుంది. ఇక నేను స్టార్ట్ అయిపోతున్నా ఎగ్జామ్ సెంటర్కి. సో సేమ్ 12 దగ్గర 12:15 12:20 అయితే అవుతుంది. సో పోయేటప్పుడు ఒక 250 రూపీస్ పెట్రోల్ అయితే పోసుకుందాం. ఓకే, హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ఈరోజు 6th ఎగ్జామ్, కామర్స్ 11. సో ప్రజెంట్ టైం అయితే ఏంటంటే 11:07 అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఆల్రెడీ మా దోస్తులు వచ్చేసి ఉండొచ్చు. సో మనకి పేపర్స్ అయితే వస్తాయి, ఒక 60 రూపీస్ ఇస్తే ఆ పేపర్ తీసుకొని కొంచెం అయితే చూసుకుందాం. ఓకేనా? మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అసలు ఏందో ఏమో దోస్తులు, ఈ ఎగ్జామ్స్ ఏందో, నేను రాసుడు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఎట్లా అంటే ఇప్పుడు పోతున్నా కదా, కొంచెం టైం తీసుకున్న తర్వాత హైవే ఎక్కిన తర్వాత ఎండ ఏం చంపుతుంది. ఆడికి వెళ్ళే లోపు అసలు ఎనర్జీ మొత్తం వీక్తున్నది. ఈడనేమో మంచిగా తినిపోతున్నా, ఆడికి వెళ్ళేసరికి మొత్తం అలసిపోతున్నా. ఇంకోటి ఏంటంటే ఆడికి పోయిన తర్వాత నిద్ర వస్తున్నది. ఎందుకంటే ఈ ఎండకి వేడి కొట్టి క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే కొంచెం చల్లగా ఉంటుంది కదా. అబ్బా ఏం నిద్ర వస్తున్నది. ఓ పక్క ఎగ్జామ్ రాయాలా, ఒక పక్క పడుకోవాలా, అసలు సమజ్ అవుతలేదు. ఏం చేద్దాం. ఈరోజు 11 పేపర్, కామర్స్ 11, రేపు కామర్స్ 12. మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ వచ్చి ఒక 2 months తర్వాత బ్యాక్లాగ్స్ ఉంటాయంట. మాత్రం ఇన్విజిలేటర్ అయితే మస్తు భయపెట్టిండు కాక. అసలు పేపర్ తీసుకున్న తర్వాత అసలు రిక్వెస్ట్ చేసిన, అంటే అసలు ఏం రాయలే, జస్ట్ ఒక 2 ఆన్సర్స్ రాసిన. 40 మార్క్స్ పాస్, బట్ ఓన్లీ నేను 12 మార్క్సే రాసిన. పేపర్ గుంజుకున్నాడు. ఇక ఏం రిక్వెస్ట్ చేయలేకపోతున్నా. రిక్వెస్ట్ చేసిన ఫస్ట్, అసలు ఇంటలేడు, ఏం అర్థం కాలేదు. అట్లనే రిక్వెస్ట్ చేసిన. తర్వాత ఇక అట్లా నిల్చున్న తర్వాత లాస్ట్కి కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకోసారి మాట్లాడితే ఇయ్యను అని చెప్పిండు. సో అప్పుడు తీసుకొని కంటిన్యూగా రాస్తే లాస్ట్కి ఒక 10 minutes ముందున్నప్పుడు పేపర్ గుంజుకోండి. ఎందుకంటే నాకు సైడ్కి ఒక అమ్మాయి కొంచెం అక్కడిక్కడ చేసిందని చెప్పేసి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు మా సైడ్ ఇప్పుడు నారంకేడ్ పోయాలంటే ఇదే ఫస్ట్ టోల్ గేట్ ఇదే మాకు. సో ఇది కొత్తగా అయితే కట్టిర్రు. ఇంకేమన్నా దాంట్లో బాక్స్లు వస్తాయి కదా, అవి ఇంకా రాలేవు, చిన్నగా ఉన్నాయి. మరి అవి అవేనా కాదా నాకైతే ఐడియా లేదు. ఇట్లా వీడికి వచ్చేసరికి నెట్వర్క్ కూడా రాదు తెలుసా సరిగా, ఎందుకో ఏమో. పైనుంచి ఫ్లైఓవర్ ఎక్కేసినాం అనుకో, ఏడిపోతుంటే డైరెక్ట్ మనం జోగుపేట మిస్ అయిపోయి డైరెక్ట్ డాబంగ్లా సరౌండింగ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి టనల్ నుంచి లోపలికి వెళ్ళినాం అనుకో, మనకు జోగుపేట్ అందోల్ వస్తుంది అన్నమాట. సో అందోల్కి అయితే రీచ్ అయిపోయినాం. జాతిరత్నాలు మూవీ ఉంది కదా, జాతిరత్నాలు మూవీలో మనకి ఒకటి హైదరాబాద్ వెళ్తారు కదా హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ వచ్చి, కారు వస్తుంది చూసిరా, ఇక ఇదే లొకేషన్, ఇదే స్పాట్. పైకి ఎక్కుతుంది కారు, ఇదే ఇక్కడ సైడే తీసిరు. అది నాకు ఈ టెంపుల్ బాగా అనిపిస్తుంది, మెయిన్ రోడ్ పైన పైకి ఉంది కదా. సో దోస్తులు, సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ మనకు ఒక ర్యాపిడో ఒక ప్రమోషన్ అయితే వచ్చింది. సో దానికి టైం తీసుకొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తా. సో మన రాలేడు ప్రణయ్. Three hours later. సో దోస్తులు, ఏం రాసినా కూడా నాకు అర్థం కాలే.
బట్ పాస్ అయితే నమ్మకం అవుతుంది. కానీ అన్నీ నింపి పెట్టినా రే మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం ప్రణయ్ కాల్ చేద్దాం. దోస్తులు ఎగ్జామ్ ఎట్లా అంటే నాకైతే అర్థమవుతలే, బట్ అన్నీ అటెంప్ట్ చేసిన 100కి 100 అటెంప్ట్ చేసిన. కరెక్షన్ చేసేటప్పుడు మన సారు కర్ణిస్తే పాస్ అవుతా. చూసిరా మన బండి ఎట్లుందో, దమ్మొస్తుంది. రేపు ఒక్కరోజు అయితే లాస్ట్ ఎగ్జామ్. ఈ హ్యాండిల్ ప్రాబ్లం ఇది, అదే ఏం చేయాలి. ఇట్లా పెట్టుకుందాం పైన. అయితే ఏందేమో అసలు అర్థమైతే లే, క్వశ్చన్లో సంబంధం లేకుండా వచ్చినాయి నీ అమ్మ జీవితం. ఏదో బై 100 మార్కులకు 100 మార్కులు అటెంప్ట్ చేసిన, 40 మార్కులకు పాసు. మరి మన సార్ ఏం చేశాడు ఏం కథ ఐడియా లేదు. సో రైట్ వెళ్ళిపోతున్నా. మేబీ రేపు గోప్రోతో వీడియోలు తీయవచ్చు, ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టిన పిన్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ గోప్రోతో వీడియోలు తీసింది అనుకో, రేపు ఒక్కరోజు మాత్రం వెళ్ళిపోతుంది ఇక బ్లాగ్ మొత్తం షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు, దాంట్లో మ్యూజిక్ యాడ్ చేస్తావు, కథలు పెడుతుంది దాన్ని అయితే హల్చల్ చేస్తా. సో ఇదే మన జోగిపేట బస్ స్టాండ్ నుంచి అయితే సీదా వెళ్ళిపోతున్నా. రైట్ బాయ్. సో ఇక వెళ్ళిపోదాం. అలాగే ఏం చేస్తాం. మరి ఇదేంద్రో ఇట్లా రోడ్డు మీద మొత్తము ఇది కానీ ట్రాఫిక్ అయిందనుకో బుగ్గ అయిపోతుంది. మొత్తం దోస్తులు పడంచేరుకు అయితే వచ్చినా. మరి మా వాడు ఉన్నాడా లేకపోతే మళ్ళీ షాప్ బంద్ చేసుకొని ఏదన్నా వీకెండా తెలియదు. పోయి కనుక్కుందాం. ఫస్ట్ నాకు మెయిన్ మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది, ఎందుకంటే నేను 250 రూపీస్ పెట్రోల్ పంపిస్తే సగం దూరం లాగిపోవడం ఏంది అర్థమైతే రిజర్వ్ పడ్డది. సైలెంట్ అండి, మీరు పెట్టుకో. లేడా ఎటు పోతాడే వీడు షాప్లో ఉండకుండా. 15 minutes later. సో ప్రజెంట్ టైం వచ్చి 7 అవుతుంది. అన్నతోనైతే మాట్లాడుకున్నా, బట్ బండి ప్రాబ్లం వచ్చి కొంచెం ఉన్నది. ఏంటంటే మనం బ్రేక్ కొడితే సైడ్ కొట్టేస్తుంది కదా. సో అన్నేమన్నంటే ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు, నార్మల్గా ప్రతి వెహికల్ అట్లా అవుతుంది. ఒకరోజు బండి తెచ్చి పెట్టేసినాం అనుకో, నేను మొత్తం నీకు డ్రమ్ లబ్బర్లు బ్రేక్లు అవన్నీ సెట్ చేసి ఇస్తా అని చెప్పిండు. సో మనం అరౌండ్ 45 minutes అవుతుంది అన్న దగ్గరికి వచ్చేసి.